गार्ड और एनसीसी और मेड फॉर कंसेंट आपका निरीक्षण के लिए हाजिर है। इपड़े फ्लैग आविष्करण इपड़े ఈనాటి గారు మరియు ఎస్పీ గారు బయలుదేరి వెళ్తున్నారు. ఈనాటి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ కోనంకి ఆదిమూలం గారికి అలాగే నగర శాసనసభ సభ్యులు డిసెంబర్ వరకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల నందు కాన్పోయిన 10,381 మంది. ఈ బిలాంగ్స్ టు 2000 వారు చేసినటువంటి ఈ పరేడ్ మనల్ని అందరినీ ఎంతగానో ఆకట్టుకుందని భావిస్తున్నాము. వారికి కమాండర్ శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, प्लेटून एनसीसी नावी 3rd प्लेटून स्पेशल पार्टी कमांडर श्री सोमशेखर आरएसआई. ఎలా ఉందో గంట గంట పరిగెత్తింది. శబాష్ టైగర్ షైని హ్యాండ్లర్ ముద్దుకృష్ణ అతను దిలీప్ అని అతను ప్రాణాలు లెక్క చేయకుండా మేము ఏమని కలుగుతాం కానీ ఎవరే పరిస్థితి లేదని పట్టుకుంది. శబాష్ షైని ఇప్పుడు పోలీసులు వచ్చారు, దాన్ని పట్టుకున్నారు. అతను హ్యాండ్లర్ చెప్తున్నారు ఇంక వదిలేయి మనకు దొరికిపోయాడు అని. దీని ఉద్దేశం ఏంటంటే ప్రాణాలైనా లెక్క చేయకుండా మీరు ఇచ్చిన బాధ్యత నిర్వర్తిస్తాము అని చెప్పడానికి ఆదర్శం సార్. Shabash Tiger, sir, give them big claps, sir. డాగ్ షైనికి చూపెడుతున్నారు. ఆ షైని హ్యాండర్ కృష్ణమూర్తి. ఇది సెంట్ డిస్క్రిమినేషన్ అంటారు సార్. వీళ్ళ 5 సుమారు 1728 టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్ మరియు 5 టన్నుల కంపోస్ట్ ను ఉత్పత్తి చేస్తుంది. బడులు తెరిచే నాటికి ప్రతి విద్యార్థి చిరునవ్వుతో బడిలో అడుగు పెట్టాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 38.68 కోట్ల రూపాయలతో నివసిస్తున్న పేద కూలీలకు సంవత్సరానికి 100 రోజుల పనిని కలిగిస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,12,00,000 పని దినాలు కల్పించి 300 కోట్లు వేతనాలుగా చెల్లించి తద్వారా గ్రామీణ పంటల సాగుని ప్రోత్సహించి అధిక ఉత్పత్తులు సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరికీ ఎటువంటి పోషక లోపాలు లేకుండా పుష్టిగా పోషక భద్రతను కల్పించారు. జిల్లాలో 41 108 వాహనాల ద్వారా, అలాగే గ్రామీణ స్థాయిలో సచివాలయ పరిధిలో 40 104 వాహనాల ద్వారా, అలాగే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 100 మార్గదర్శకాలను అనుసరించి తమ విజన్లు రూపొందించింది. తిరుపతి జిల్లాలో హోమ్ స్టేలు సంబంధిత అధ్యయనాన్ని 15% కంటే ఎక్కువ నిరంతర వృద్ధిని సాధించాలని లక్ష్యంగా చేసుకొని సాగిపోతుంది జిల్లా గ్రామీణాభివృద్ధి చేయడం. జిల్లా పర్యాటక సామర్థ్యాన్ని అన్వేషించాల్సిన అవసరాన్ని హైలైట్ చేసింది.
దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వతంత్ర భారతదేశంగా ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగధనులు, వారందరికీ నా నమస్సుమాంజలి. మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో నీతి నిజాయితీలతో మన తిరుపతి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తున్నాను. నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 ప్రాధాన్యత అంశాలపై ముఖ్యమంత్రి తొలి రోజు సంతకం చేసిన విషయం అందరికీ విదితమే. 16,347 టీచర్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేసి త్వరలో డిఎస్సి నిర్వహణకు చర్యలు చేపడుతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. పెన్షన్లు పెంపుపై 3వ సంతకం చేసి గత ఏప్రిల్ 2024 నుండి అమలవుతున్నది. యువత నైపుణ్య గణన ఫైలుపై 4వ సంతకం నేపథ్యంలో స్కిల్ సెన్సస్ ప్రక్రియకు శ్రీకారం చుట్టి సర్వే ప్రక్రియ ప్రారంభం కానున్నది. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్పై 5వ సంతకంతో ముఖ్యమంత్రి వాటిని పునరుద్ధరించడం జరిగినదని తెలుపుకున్నట్టుకు సంతోషిస్తున్నాను. తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ అంతరిక్ష సంస్థ షార్ మన తిరుపతి జిల్లాలో ఉండటం గర్వించదగిన విషయం. మౌలిక సదుపాయాల కల్పనతో పలు పరిశ్రమల స్థాపనతో ఇండస్ట్రియల్ హబ్గా పలు అత్యున్నత ప్రమాణాలు కలిగిన కేంద్ర రాష్ట్ర యూనివర్సిటీలు ఐఐటి, ఐసర్, శ్రీ సిటీ నందు IIIT, కల్నరీ ఇన్స్టిట్యూట్, అగ్రికల్చర్ వెటర్నరీ, శ్రీ వెంకటేశ్వర వేదిక్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలు, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తదితర విద్యా సంస్థలు కలిగిన ఎడ్యుకేషన్ హబ్గా మైస్ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటకం, బీచ్ టూరిజం, లీజర్ టూరిజం వంటి అవకాశాలతో టూరిజం హబ్గా అత్యున్నత వైద్య సదుపాయాలు కలిగి మెడికల్ హబ్గా వాకాడు మండలం నందు ప్రముఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఏర్పాటు కలిగి ఇలా అన్ని రంగాల్లో మన తిరుపతి జిల్లా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నదని తెలుపుటకు సంతోషిస్తున్నాను. స్వర్ణాంధ్ర 2047 మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్ అట్ 2047 జాతీయ దృక్పథానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను సంపన్న ఆరోగ్య మరియు సంతోషకరమైన రాష్ట్రం అనే నినాదంతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రూపొందించి డిసెంబర్ 13న ఆవిష్కరించడం జరిగింది. అలాగే మన తిరుపతి జిల్లా యొక్క 5 సంవత్సరాల విజన్ డాక్యుమెంట్ను 2024 నుంచి 2029 సంవత్సరం వరకు రూపొందించుకొని 15% వృద్ధి రేటు లక్ష్యంగా సాధన దిశగా అడుగులు వేస్తున్నాం. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా సూచించిన 10 మార్గదర్శక సూత్రాలు అయిన 1 పేదరికం లేని సమాజం P4 మోడల్ అమలుతో, 2 ఉపాధి నిరంతర రీస్కిల్లింగ్ మరియు స్కిల్లింగ్, 3 నైపుణ్యం మరియు మానవ వనరుల అభివృద్ధి, 4 నీటి భద్రత, 5 రైతులు అగ్రిటెక్, 6 గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, 7 కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్, 8 ఉత్పత్తి పరిపూర్ణత, 9 స్వచ్ఛాంధ్ర, 10 డీప్ టెక్లను అన్ని రంగాలలో అమలుతో స్వర్ణ తిరుపతి దిశగా ముందుకు వెళ్తున్నాం.